అనూహ్యంగా అనకాపల్లి అసెంబ్లీ సీటుని జనసేన దక్కించుకుంది. దాంతో అనకాపల్లి సీటునే నమ్ముకొని రాజకీయం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎలమంచిలి సీటు మీద కన్నేశారు అని అంటున్నారు. తనకు నచ్చజెప్పడం కాదు, ఎలమంచిలి సీటు ఇవ్వాల్సిందే అని ఆయన పార్టీ పెద్దల ముందు ఒక ప్రతిపాదన పెట్టారని టాక్ నడుస్తుంది. తాను ఈసారి పోటీ చేసి తీరుతాను అని పీలా అంటున్నారు. తనకు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాల్సిందే అని ఆయన పట్టుబడుతున్నారు. ఆయన విషయం హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. ఆయన కోరిన యలమంచిలి సీటు చాలా కాలం క్రితమే జనసేనకు ఇచ్చేశారు అని అంటున్నారు. అక్కడ జనసేన అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తారని చర్చ జరుగుతోంది. ఆ సీటు తనకే ఇవ్వాలని పీలా పట్టుబడడంతో పొత్తు పార్టీలకు కొత్త ఇరకాటం వచ్చింది. పీలా అంగబలం అర్ధబలం ఉన్న నాయకుడు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఏమి చేస్తారో అన్న కలవరం కూడా పార్టీలకు ఉంది. అనుచరులేమో ఆయనను అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పీలా వైసీపీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయింది ఈ విషయం విని. ఆయన కోరినట్లుగా ఎలమంచిలి టికెట్ ఇచ్చేస్తే మాత్రం అక్కడ పవన్ కి సన్నిహితుడుగా ఉన్న విజయ్ కుమార్ కే షాక్ తగులుతుంది. ఇవన్నీ చూస్తుంటే కొనతాలను కోరి చేర్చుకొని ఆయనకు టికెట్ ఇచ్చినందువల్ల వచ్చిన మొత్తం చిక్కులు అని రెండు పార్టీలలో అనుకుంటున్న పరిస్థితి. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే టికెట్లు అన్న విధానం అమలు చేసి ఉంటే ఈ చికాకులు వచ్చేవి కావు అని అంటున్నారు.